హలో నమస్తే, వెల్కమ్ టు ఇండియా నెక్స్ట్. వైసీపీ అధినేత జగన్ ఈ నెల 28న తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్తున్న విషయం వివాదంగా మారుతోంది. సెప్టెంబర్ 27న జగన్ అలిపిరి నడకదారిలో తిరుమలకు చేరుకొని 28న శ్రీవారిని దర్శించుకుంటారు. ఈ నేపథ్యంలో జగన్ ను ఉద్దేశించి పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా ఆ జాబితాలో టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణ గారు చేరారు. జగన్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జగన్ క్రిస్టియన్ అనే విషయం అందరికీ తెలిసిందేనని రఘురాజు అన్నారు. అన్య మతస్థులు ఎవరు తిరుమలకు వెళ్లినా రూల్స్ పాటించవలసిందేనని చెప్పారు. హిందూ మతం పట్ల, స్వామివారి పట్ల విశ్వాసం ఉందని డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుందని అన్నారు. తిరుమల లడ్డూను వాసన చూసి వదిలేయకుండా నిండు విశ్వాసంతో లడ్డూను తినాలని చెప్పారు. తప్పు చేసిన జగన్ ను పాప పరిహారం చేసుకోవటానికి వెంకటేశ్వర స్వామి తిరుమలకు పిలిచినందుకు సంతోషంగా ఉందని రఘురాజు అన్నారు. చంద్రబాబు సీఎం అయిన తరువాత స్వామివారి లడ్డూను స్వచ్ఛమైన నీతితో అద్భుతంగా చేయిస్తున్నారని కొనియాడారు. రాష్ట్రంలోని అన్ని దేవాలయాల్లో ఎలాంటి దోషాలు జరగకుండా హిందూ మనోభావాలకు అనుగుణంగా కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని చెప్పారు.